Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss formulas in the topic algebra. So algebra also is a very important topic in case of CGL or CHSL exam. సో ఆల్జీబ్రా అనేది కొన్ని బంచ్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి అనమాట. ఆల్జీబ్రా అంటే అందరూ ఓన్లీ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ అనుకుంటారు. కాదు, అసలు ఏమేమి ఉంటాయో మనం ఒకసారి చూద్దాం. సో ఆల్జీబ్రా కన్సిస్ట్ ఆఫ్ పాలినామియల్స్. ఓకే, పాలినామియల్స్లో మళ్ళీ మీకు ఇప్పుడు ఫ్యాక్టర్ థీరం, రిమైండర్ థీరం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వాలిటీస్. ఓకే, అలానే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్, సింప్లిఫికేషన్స్, పవర్స్ అండ్ సైడ్స్ ఇవన్నీ కలిపితే మనకి పాలినామియల్స్ అంటాం. ఓకే, సారీ ఆల్జీబ్రా అంటాం. సో కాబట్టి దీంట్లో ఒక్కొక్కటి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. వి ప్రొవైడెడ్ CGL 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ which was conducted in 39 shifts, that is 39 into 100, 3900 questions. And also CHSL 2024 which was recently happened, that is July lo jarigindi, July first week lo. So total 36 shifts lo jarigindi, so total 3600. ఓకే, సో టోటల్గా ఇవి ఎన్ని క్వశ్చన్స్ అమ్మా? 7500 క్వశ్చన్స్ ఇవి, అంతేనా? ఈ 7500 క్వశ్చన్స్ అంటే 75 టెస్ట్స్ కదా అవి. చాలామంది ఏం చేస్తారంటే, మీకు మోస్ట్ ఆఫ్ ది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరైనా అవ్వచ్చమ్మా, వాళ్ళు ఎంత బ్రాండెడ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే వాళ్ళ మాక్ టెస్ట్లో రిపీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్. ఓకే, నేను 90% చెప్తాను, నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్నే ఆ ఆ షిఫ్ట్లోనివి, ఈ షిఫ్ట్లోనివి ఇక్కడ తీసేసి మీకు మాక్ టెస్ట్ రూపంలో పెడతారనమాట. సో మాక్ టెస్ట్లో పెట్టి 75 టెస్ట్స్ పెట్టినప్పుడు ఎంత తీసుకుంటారు? డెఫినెట్గా చాలా ఎక్కువ తీసుకుంటారు. కానీ మనం వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ వెరీ మినిమల్ అమౌంట్. ఓకే, వెరీ మినిమల్ అమౌంట్ తీసుకుంటున్నాం. ఓకే, అండ్ హియర్ వన్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్. ఫర్ CGL క్వశ్చన్స్కి ఆ ఫుల్ లెంత్ టెస్ట్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్, అంటే ఆ 3900 క్వశ్చన్స్ని టాపిక్ వైజ్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. సో అట్లానే CHSL కూడాను ఇన్ ఫ్యూచర్ మనం చేసి ఈ కోర్స్లో పెడతాము. సో డెఫినెట్గా ఈ కోర్సెస్ అనేవి ఎవరైతే CGL ఇప్పుడు అపియర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సార్ CGL ప్రిపేర్ అయ్యే వాళ్ళు CHSL ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనుకోవచ్చు. ఫర్ టైర్ 1 CGL, CHSL, MTS ఇవన్నీ కూడాను ఒకటే లెవెల్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి డెఫినెట్గా మీరు అన్ని మోడల్స్ కవర్ చేయాలంటే ఈ 75 టెస్ట్ రాశారనుకోండి, చాలా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ టు ద వీడియో. సో ఇక్కడ చూడండి, మనకి పాలినామియల్లోని ఎక్స్ప్రెషన్ డెఫినిషను, ఈక్వేషన్ డెఫినిషను, పాలినామియల్ డెఫినిషన్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ వేరియబుల్స్, సింగిల్ అవ్వచ్చు, సింగిల్ వేరియబుల్స్ ఉంటే ఇట్ ఈస్ ఎ పాలినామియల్ ఇన్ సింగిల్ వేరియబుల్ అంటాం. పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్ XY ఉండొచ్చు. ఓకే, హ్యావింగ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ పవర్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, పవర్ షుడ్ బి నాన్ నెగిటివ్ ఇంటీజర్, అంటే పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంతేగాని ఇప్పుడు √x+1 ఉన్న 1/x ప్లస్ x² అన్నా అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ అనమాట. ఓకే, సో ఇలాంటివి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఏ పాలినామియల్ ఇస్ కాల్డ్ ఎస్ డిగ్రీ. ఓకే, సో దీస్ ఆర్ సమ్ డెఫినిషన్స్. అండ్ క్యూబిక్ పాలినామియల్ అంటే ఇట్ ఈస్ ఎ పాలినామియల్ విత్ డిగ్రీ 3. అండ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్, జీరో అన్న రూట్ అన్న సేమ్ అనమాట. ఓకే, సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n హ్యాస్ జీరోస్ n, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. ఓకే, అట్లానే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి? ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్కి మనకి ఈక్వల్ టు జీరో లేకుండా ఓన్లీ ఒక టర్మ్ ఇట్లా ఉందనుకోండి, x² + y² + z² సంథింగ్ అట్లా ఉండిపోయి ఈక్వల్ టు జీరో కాకుండా ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. ఈక్వల్ టు జీరో ఉంటే ఈక్వేషన్ అంటాం. సో ఎప్పుడు హోమోజీనియస్ అంటాం, ఎప్పుడు నాన్ హోమోజీనియస్ అంటాం. ఓకే, ప్రతిదాని యొక్క పవర్ అనేది సేమ్ ఉంటే దానిని హోమోజీనియస్ అంటాం. దేనికో ఒకదానికి మొత్తం అన్ని టర్మ్స్లో ఏదో ఒక టర్మ్లోని సేమ్ పవర్ లేకపోతే డెఫినెట్గా నాన్ హోమోజీనియస్ అంటాం. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ సమ్ డెఫినిషన్స్. అంతేగాని పర్టికులర్గా మీకు ఏ ఎగ్జామ్లో అడగడు, అన్లెస్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ లాగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అని చెప్తే తప్ప. అలానే డిగ్రీ ఆఫ్ 2 హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. రెండింటిని కలిపితే వాటి యొక్క డిగ్రీ ఏంటి, సబ్ట్రాక్ట్ చేస్తే డిగ్రీ ఏంటి, మల్టిప్లై చేస్తే డిగ్రీ ఏంటి, ఓకే, డివైడ్ చేస్తే డిగ్రీ ఏంటి, అలా మనం దీనికి ఫార్ములాస్ ఉంటాయి. సో డిగ్రీ రెండు కలిపామనుకోండి, ఆ రెండు వీటిలోని ఏది మ్యాక్సిమం ఉంటే దట్ ఈస్ ద డిగ్రీ అంటాం. రెండు మల్టిప్లై చేస్తే వాటి యొక్క డిగ్రీస్ అనేవి ప్లస్ యాడ్ అవుతాయి. రెండు డివైడ్ చేసాం అనుకోండి, డిగ్రీస్ అనేవి ఏమవుతాయి? సబ్స్ట్రాక్ట్ అవుతాయి. దట్ ఈస్ ద ఓవరాల్ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ. అలానే f(x) అనే ఒక ఎక్స్ప్రెషన్కి m చేసాం అనుకోండి, డిగ్రీ ఏమవుతుంది? m ఇంటూ డిగ్రీ ఆఫ్ f(x) అవుతుంది.
ఓకే. సో, ఇట్లా మనం చెప్తాం. ఇవి చెప్పుకుంటూ మనం ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పుకున్నాం. ఎప్పుడైనా కూడాను నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఒక ఈ క్వెషన్‌లోని నంబర్ ఆఫ్ వేరియబుల్స్ m, నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ n అయితే వి కెన్ టేక్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యాస్ m-n. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే అవి దేని మీద డిపెండెంట్ అవ్వవు. మీకు నచ్చిన వాల్యూ అస్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. మిగతా వాల్యూస్ అనేవి డిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే. వీటికేంటంటే జస్ట్ మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ఏముండదు. ఇవన్నీ కూడాను ఒక ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తూ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే. దానికోసం మీరు ఖచ్చితంగా కొన్ని వీడియోస్ మనవి చూసినా సరిపోతుంది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ రిమైండర్ థియరమ్ ఆర్ ఫ్యాక్టర్ థియరమ్. రిమైండర్ థియరమ్ అంటే ఏంటి? సపోజ్ దెర్ ఈస్ ఎన్ f of x is a polynomial whose degree is n, okay, which is greater than 1. This f of x is divided by some x minus a or some d of x. Okay. And the quotient is q of x, then the remainder is r of x. అంటే f of x ని ఎట్లా రాయొచ్చు? d of x into q of x plus r of x. సపోజ్ దిస్ d of x గనక x minus a అంటే x minus a ఒక లీనియర్ పోలినామియల్తో డివైడ్ చేసినప్పుడు ద రిమైండర్ ఏమవుతుందంటే f of a అంటే f of xలో x ప్లేస్లో a వేస్తే మీకు రిమైండర్ డైరెక్ట్గా వస్తుంది అనేది రిమైండర్ థియరం చెప్తుంది. సో ఫ్యాక్టర్ థియరం అంటే ఆ రిమైండర్ సారీ ఏదైతే మీరు డివైజర్ తీసుకున్నారో అది ఫ్యాక్టర్ ఎప్పుడవుతుంది? ఎఫ్ ఆఫ్ సారీ ఎప్పుడు ఫ్యాక్టర్ అవుతుందంటే దట్ ఈస్ రిమైండర్ 0 అయిపోయింది అనుకోండి దాని ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తాం. అంతేనా? సో కాబట్టి దిస్ d of x ఆర్ దిస్ x minus a is a factor of f of x, then remainder is that is f of a 0 or f of a is 0 then x minus a is factor of f of x అంటారు. ఓకే. సో రేపు పొద్దున మీకు ఏదైనా క్వెషన్‌లోని ఇది ఫ్యాక్టర్ అని చెప్పాడు అనుకోండి. సపోజ్ 3x ప్లస్ 5 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ సమ్ ఫంక్షన్ f of x అన్నాడు అనుకోండి. ఓకే. డైరెక్ట్‌గా మీరు అప్పుడు ఏం చెప్పొచ్చు? 3x ప్లస్ 5 అంటే ఇప్పుడు x మైనస్ ఏని 0 చేస్తే అప్పుడు x ఈక్వల్ టు a వచ్చింది చూసారా? అప్పుడు యాజ్ పర్ రిమైండర్ థియరమ్ ఈ a వాల్యూ అనేది ఈ x ప్లేస్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చే వాల్యూనే రిమైండర్ అని చెప్తాం. అలానే ఇప్పుడు మీకు 3x ప్లస్ 5 ఉంది కదా! దాంతో కదా డివైడ్ చేస్తున్నారు. కాబట్టి రిమైండర్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం? ఈ x ప్లేస్‌లో ఎంత ఎయ్యాలమ్మా? 3x ప్లస్ 5ని 0కి ఈక్వల్ చేయండి. అప్పుడు x ఈక్వల్ టు ఎంతొస్తుంది? -5/3. సో f ఆఫ్ -5/3 దాని యొక్క రిమైండర్ అంటాం. ఓకేనా? సో ఇవన్నీ కూడాను రిమైండర్ థియరమ్ అండ్ ఫ్యాక్టర్ థియరమ్‌కి సంబంధించినవి. ఓకే. ఓకే. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ చూద్దాం. నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఇనీక్వాలిటీస్ మళ్ళొకసారి చెప్తాను. దీని తర్వాత నెక్స్ట్ సింప్లిఫికేషన్స్. సింప్లిఫికేషన్స్ అన్నీ కూడాను మనకి ఎక్కువగా ఎగ్జామ్‌లో ఖచ్చితంగా సింప్లిఫికేషన్స్ నుంచి ఒక క్వెషన్ వస్తుంది. సో దానికి మీరు గుర్తుంచుకునే ఫార్ములా ఏంటంటే వి బాడ్-మాస్. అంటే దేని తర్వాత దేన్ని సింప్లిఫై చేయాలి. ఆన్ ద రూల్ ఆఫ్ దిస్ వి బాడ్-మాస్. వి అంటే వింక్యులమ్, బార్ అంటారు లేకపోతే వింక్యులమ్ అంటారు. నెక్స్ట్ బ్రాకెట్‌లో ఉన్నది సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ ఆఫ్, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, నెక్స్ట్ సబ్‌స్ట్రాక్షన్. సో ఆన్ దిస్ ఆర్డర్ యూ హావ్ టు డూ. బ్రాకెట్స్‌లో కూడా ఫస్ట్ సర్క్యులర్ ఆర్ కర్వ్డ్ బ్రాకెట్స్, నెక్స్ట్ ఈ మీసాల్ బ్రాకెట్స్ అంటారు. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇట్లా వరుసలోనే చేసుకోవాలి. ఓకే. ఇది సింప్లిఫికేషన్స్‌లో ఫస్ట్ వన్. సెకండ్ వన్‌కి వచ్చేసరికి హౌ టు కన్వర్ట్ దిస్ ఈ వింకులమ్ ఇది ఉంది కదా! వీటిని ఇంటూ రేషనల్ నంబర్స్. ఓకే. ఎన్టీఆర్‌డి అంటే ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. సపోజ్ 0.333333 దీన్ని ఫ్రాక్షన్‌లో రాయాలి ఏ బై బిలో. లేకపోతే 0.343343343 ఇట్లా ఉంది. ఓకే. దాన్ని ఏ బై బిలో రాయాలి. సో ఇలా ఉండేటప్పుడు ఏం చేస్తాం? దానికి నేను చాలా క్లియర్‌గా చెప్పాను. ఇక్కడ చూడండి. 0.ab బార్ అనుంటే మనం ఏం చేస్తాం? ఏబీ బై 99. అలా 0.ఏబీసీ బార్ అంటే ఇక్కడ రెండిటికి ఉంది. ఇక్కడ మూడిటికి ఉంది. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏబీసీ బై 999 అంటే ఎన్నిటి మీద మీకు బార్ ఉంటుందో అన్ని 9s ఏసిస్తారు. అంతే. ఓకే. అలా కాకుండా ఫర్ సపోజ్ 0.ఏ బీ బార్ మీద మాత్రమే ఉంది అనుకోండి. అప్పుడు ఏబీ బాగా అబ్జర్వ్ చేయండి. ఏబీ మైనస్ ఏ. సో ఇక్కడ ఎంత వాల్యూ ఉందో ఏబీ పెట్టేసాం. మైనస్ దేని మీద అయితే బార్ లేదో అది సబ్‌స్ట్రాక్ట్ చేస్తాం. బై ఎన్నిటి మీద బార్స్ ఉందో అన్ని 9s, ఎన్నిటి మీద బార్ లేదో అన్ని 0s. ఇప్పుడు ఫర్ సపోజ్ 0.ఏబీసీ బార్ ఉందనుకోండి. అంటే బీసీ మీద మాత్రం ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం? ఏబీసీ మైనస్ ఏ బై ఎన్నిటి మీద ఉంది బారు? 2. సో 2 9s. ఎన్నిటి మీద లేదు? 0. అర్థమైందా? డైరెక్ట్‌గా ఇలా చేసుకుంటాం. అర్థమవుతుందా అందరికును?
క్లియర్? సపోజ్ ఇప్పుడు దీనికే నేను 0.ABC బార్ అన్నా అనుకోండి. అంటే సి మీద మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం? ఏబీసీ మైనస్ ఏ బై ఎన్నిటి మీద బార్ ఉంది? ఒకదాని మీద ఉంది. ఎన్నిటి మీద లేదు? 2 మీద లేదు. అందుకని 2 జీరోస్. సో ఇట్లా డైరెక్ట్‌గా ఫార్ములాస్ అనేవి మనం చెప్పుకున్నాం. క్లియర్? ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్. సో దీంట్లోనే ఇంకొకటి ఏ బార్ ఇక్కడ చూడండి చాలా క్లియర్‌గా చెప్పాం. ఓన్లీ ఇప్పుడు మనకి డెసిమల్స్, ఈ డెసిమల్స్ కాదనుకోండి ఏ బార్ అంటే 5 బార్ ఈజ్ నథింగ్ బట్ -5 అన్నమాట. ఓకే. అలానే ఏ బార్ డాట్ బి బార్ ఉందనుకోండి. అంటే ఏ బార్ పాయింట్ బి బార్ ఉంటే ఏ బార్‌కి ఏమో -a అండ్ పాయింట్ 0. బి బార్ అంటే ఎంత? b/9. సో కాబట్టి -a ప్లస్ b/9గా రాయొచ్చు. సో రేపు పొద్దున మీకు ఎగ్జామ్‌లో ఎప్పుడైనా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1.54 బార్ అన్నాడు అనుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1.54 బార్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మీరు? 154 మొత్తం నెంబర్ ఎంత ఉంది? 154 మైనస్ ఓకే. మైనస్ ఏంటి ఎందుకు మైనస్ చేస్తున్నాం? ఇక్కడ అన్ని నెంబర్ మీద బార్ లేదు. కొన్ని నెంబర్ల మీద లేదు. ఏ నెంబర్ మీద లేదు? ఈ నెంబర్ మీద లేదు. సో అది 1 తీసేయండి. బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది డెసిమల్ తర్వాత? 2 నెంబర్స్. సో 99. దేని పాయింట్ తర్వాత దేనికి లేనట్టుందా? లేదు. కాబట్టి 99 రాస్తాం. ఇప్పుడు మీరు 1.343 బార్‌కి ఆన్సర్ కావాలంటే ఏం చేస్తామా? 1343 టోటల్ నెంబర్ మైనస్ ఏం లేదు 13కి లేదు బారు. సో మైనస్ ఏం చేయాలి ఇప్పుడు? 2 వీటి మీద బార్ ఉంది. సో 99 ఒక దాని మీద బార్ లేదు. సో 0. ఇట్లా డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఈ ఫార్ములాస్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఓకే. నెక్స్ట్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లోకి వెళ్దాం. ఓకే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇనీక్వాలిటీస్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తెలుసుకుందాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ ఇన్ డిగ్రీ 2. సో జనరల్ ఫార్మ్ ఏంటమ్మా? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0. a నాట్ ఈక్వల్ టు 0 ఖచ్చితంగా a నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి అండ్ a గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ x అన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీంట్లోని మీకు ఏమేమి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకే. సో జనరల్‌గా ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 2 కాబట్టి డిగ్రీ ఖచ్చితంగా ఎన్ని రూట్స్ ఉంటాయి? 2 రూట్స్ ఉంటాయి. సపోజ్ ఆల్ఫా, బీటా ఆర్ ద రూట్స్, దెన్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా, బీటా ఆర్ -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. ఒక రూట్ ఏమో ప్లస్, ఇంకో రూట్ ఏమో మైనస్ తీసుకుంటుంది. సో దీని నుంచి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందమ్మా? -b/a. అలానే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా, బీటా ఏమవుతుందమ్మా? c/a. ఓకే. సో ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ కూడా అడుగుతాడు. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా డిఫరెన్స్ బీటా. సపోజ్ ఆల్ఫా గ్రేటర్ దెన్ బీటా అనుకుంటే దెన్ డైరెక్ట్ ఫార్ములా b² - 4ac/a. ఇది డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్. ఓకే. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేచర్ ఆఫ్ ది రూట్స్. ఓకే. అంటే రూట్స్ అనేవి ఎలా ఉంటాయి? అవి రియలా, డిస్టింక్టా, ఈక్వలా, అన్‌ఈక్వలా లేకపోతే ఇమాజినరీ అట్లా ఉంటుంది. ఓకే. నేచర్ ఆఫ్ ది రూట్స్ బేస్డ్ ఆన్ ద వాల్యూ డెల్టా. డెల్టా అంటే ఏంటమ్మా? డిస్క్రిమినెంట్. b² - 4ac వాల్యూ బట్టి చెప్తాం. సో డెల్టా గ్రేటర్ దాన్ 0 ఉంటే రూట్స్ అనేవి రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకే. సపోజ్ ఈక్వల్ టు 0 ఉంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ అనమాట. ఓకే. అదే లెస్ దాన్ 0 ఉందనుకోండి రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఓకే. దే ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం రూట్స్ గురించి చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జామ్‌లో ఈ మధ్యన అడుగుతా ఉన్నాడు. సపోజ్ f(x) అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి రూట్స్ ఫర్ సపోజ్ ఆల్ఫా అండ్ బీటా అనుకుందాం. ఓకే. అయితే 1/ఆల్ఫా, 1/బీటా అనేవి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి రూట్స్‌గా ఉంటాయి. అలానే -ఆల్ఫా, -బీటా అనేవి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి రూట్స్‌గా ఉంటాయి. అలానే ఆల్ఫా² బీటా² దేనికి రూట్స్‌గా ఉంటాయి. ఆల్ఫా ప్లస్ కే అండ్ బీటా ప్లస్ కే రూట్స్ అనేవి దేనికి ఉంటాయి. మైనస్ అనేవి దేనికి ఉంటాయి. అలానే కే ఆల్ఫా, కే బీటా, కే అనేది సమ్ కాన్స్టెంట్. అలానే ఆల్ఫా బై కే అండ్ బీటా బై కే ఆర్ ద రూట్స్ ఆఫ్ విచ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతా ఉంటాడు. ఓకే. సో 1/ఆల్ఫా, 1/బీటా అనేది
ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు 0కి రూట్స్గా ఉంటాయి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0కి రూట్స్గా ఉంటాయి. ఇక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ రూట్ అనమాట, ఎఫ్ ఆఫ్ రూట్ ఎక్స్కి రూట్స్గా ఉంటాయి. ఇక్కడ ప్లస్ అయినప్పుడు ఇక్కడ మైనస్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈక్వల్ టు 0కి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. k alpha k beta are the roots of f of x by k equal to 0, and alpha by k and beta by k are the roots of f of k x equal to 0. That's it. Okay, next ఇవన్నీ కూడా మనం జస్ట్ కాన్సెప్ట్గా నేర్చుకున్నాం, జస్ట్ రివిజన్ అంతే. నెక్స్ట్ సపోజ్ a1x square plus b1x plus c1 equal to 0 and a2x square plus b2x plus c2 equal to 0. ఇలా two quadratic equations ఉన్నాయి. If they have common root, then what is the condition for common root? a1 b2 minus a2 b1, sorry, a2 b1 and b1 c2 minus b2 c1 is equal to c1 a2 minus c2 a1 whole square. ఇలా గనక ఉంటే డెఫినెట్గా ఆ టూ ఈక్వేషన్స్ హ్యావ్ వన్ కామన్ రూట్. ఓకే, అదొకటి చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఎక్స్ గనక 1 అనేది గనక రూట్ అయితే, ఎక్స్ అనేది 1 గనక రూట్ అయితే డెఫినెట్గా సమ్ ఆఫ్ ది కోఫిషియంట్స్ దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 0 అవుతుంది. లేదు ఏ ప్లస్ బి ప్లస్ సిస్ కనుక 0 అయినా డెఫినెట్గా ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్ అనేది అవుతుంది. అవుట్ ఆఫ్ 2 రూట్స్ వన్ రూట్ అనేది 1 అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. నెక్స్ట్ మాక్సిమా మినిమా గురించి మాట్లాడుకుంటే, సపోజ్ దెర్ ఈస్ అన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండ్ దిస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మాక్సిమా if a equal to, sorry, if a less than 0, then this quadratic expression has maximum at x is equal to minus b by 2a and the maximum value is 4ac minus b square by 4a. అదే ఫర్ సపోజ్ ఇదే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మినిమం ఉండాలి అంటే, దిస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మినిమా if a greater than 0 and this minimum value is occurred at x is equal to say minus by b by 2a and say minimum value is 4ac minus b square by 4a. సో ఈ వాల్యూస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం అనేది మంచిది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్. సో క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడాను మనకి ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు చాలా రేర్గా కనిపిస్తాయి, కానీ ప్రిలిమ్స్లో కనిపిస్తుంటాయి. ఏమీ లేదు, ఫర్ సపోజ్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ 0 అన్నాడు అనుకోండి, ఇట్ ఇంప్లైస్ మైనస్ ఎక్స్, సారీ, మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అన్నాడు అనుకోండి, అంటే మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ప్లస్ ఏ. అదే మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు అనుకోండి, ఇట్ ఇంప్లైస్ ఎక్స్ లెస్ దాన్ మైనస్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ప్లస్ ఏ. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే ఇక్కడ ఈక్వల్ టుస్ వస్తాయి, ఇక్కడ ఈక్వల్ టుస్ ఉంటే ఇక్కడ ఈక్వల్ టుస్ వస్తాయి. ఓకే, ఇది మనకి మాడ్యులస్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. అలా కాకుండా సెకండ్ ఇన్ఈక్వాలిటీస్లోని క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ పర్టికులర్గా మాట్లాడుకుంటే, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దాన్ 0, దెన్ ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా టు బీటా వేర్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ బీటా అనమాట. ఓకే, అదే మీకు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 అన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఓకే, ఆల్ఫా కన్నా తక్కువ లేదంటే బీటా కన్నా ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఈక్వల్ టు ఉంటే ఇక్కడ కూడా ఈక్వల్ టుస్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్. క్లియర్? నెక్స్ట్ we will discuss algebraic identities. ఓకే, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మీరు రేపొద్దున ఎగ్జామ్స్లో ఆ ఐడెంటిటీస్ గుర్తుంటే ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, ఐడెంటిటీస్ని ఒక్కసారి మనం రివైజ్ చేద్దాం. అందరికీ తెలిసిన చిన్న చిన్న ఐడెంటిటీసే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అలానే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎస్, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత వస్తుందమ్మా? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నుంచి
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సబ్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 4ab. అలానే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఎంత వస్తుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. లేదు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అలానే 3 వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, క్లియర్? ఇవన్నీ కూడాను అప్ టు పవర్ 2 అనమాట. ఓకే, అదే మనకి ఇప్పుడు క్యూబ్స్లో మాట్లాడుకుందాం. ఓకే, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. అదే మీకు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అన్నాడు అనుకోండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా అడిగాడు అనుకోండి, దానికి ఏం చెప్తాం మనం? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఇవి తీసేయండి అంతే, ఇటువైపు తెచ్చండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఇది ఒక్కొక్కసారి వాడతాం. అలానే ఇంకొకసారి ఏం వాడతాం మనం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మనం ఖచ్చితంగా వాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, వాడు ఏం వాల్యూస్ ఇస్తున్నాడు, మనం ఇది ఎందుకు వాడుతున్నాం. ఓకే, రిజల్ట్ చూసుకుంటూ ఉండాలి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏమవుతుంది? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని ఇంకోలా రాయొచ్చు ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనం ఇంకోటి కూడా రాయొచ్చు. ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి పవర్ 4. ఓకే, సో దీస్ ఆర్ ద ఐడెంటిటీస్ ఇన్ క్యూబ్స్లోనే. సో ఇంకా మనం ఏం చెప్పచ్చు? ఇంకొకటి ఇంపార్టెంట్ రిజల్ట్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, సారీ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ చూద్దాం 3 వేరియబుల్స్లో. ఓకే, హోల్ స్క్వేర్ చూసాం కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ. సో ఈ ఫార్ములా మనకి ఎగ్జామ్లో అంత అడగడు, కానీ దీని నుంచి మనం ఒకటి చెప్పచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకే, దీన్నే మనం ఇంకోలా కూడా రాయొచ్చు. ఆఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో వాడు ఏ వాల్యూస్ ఇస్తున్నాడో దాన్ని బట్టి అనమాట. రేపు పొద్దున్న ఒకసారి ఫర్ సపోజ్ మీకు ఓన్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చాడు సమ్ ఎక్స్ అని, నెక్స్ట్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ ఇచ్చాడు వై అని, అప్పుడు మనం ఈ ఫార్ములాని ఎలా రాయొచ్చు తెలుసా? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3y. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లేస్లో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca వేసుకుంటాం అనమాట. ఓకే, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి 0 ఇచ్చినా, ఓకే, ఆర్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయినా, దెన్ ఐ కెన్ టెల్ యూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc 0 కాబట్టి ఆ మైనస్ 3abc అటు వెళ్ళిపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు 3abc. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంతేకాకుండా ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఇంకోటి కూడా రాస్తున్నాను చూడండి. ఎప్పుడైనా 3 నెంబర్స్ ఏబిసి అనేవి కనుక 3 కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అయ్యి అనుకోండి, లైక్ ఏ ఈక్వల్ టు సమ్ ఎక్స్ మైనస్ 1 అండ్ బి ఈక్వల్ టు ఎక్స్ అండ్ సి ఈక్వల్ టు సమ్ ఎక్స్ ప్లస్ 1, ఇలా 3 కన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే then I can tell you direct value of a cube plus b cube plus c cube minus 3abc equal to 9 times of this middle value, that is x. 9x అనేది అవుతుంది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్ మోర్ రిజల్ట్ ఐ విల్ టెల్ యూ. ఎప్పుడైనా మీకు ఎగ్జామ్లో ఓకే ఏ ప్లస్ సారీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డెఫినెట్గా మనం ఏం చెప్పచ్చు? ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 అన్నాడంటే
ఓకే, డెఫినెట్గా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు జీరో ఇవ్వాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ జీరో అంటున్నాడు. అలానే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ జీరో, సమ్ ఆఫ్ త్రీ స్క్వేర్స్ జీరో అంటున్నాడు, అంటే ఖచ్చితంగా వాల్యూస్ అనేవి జీరో అయిపోతేనే అది సాటిస్ఫై అవుతుంది. సో ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు జీరో అయిపోతాయి. అలా కాకుండా సపోజ్ ఏబి ఈక్వల్ టు జీరో అన్నాడు అనుకోండి, ఏబి ఈక్వల్ టు జీరో అన్నది అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ జీరో అయితే ఎయిదర్ ఆఫ్ ది వాల్యూ అంటే ఏ ఆర్ బి ఏదో ఒకటి జీరో, రెండు జీరో అవ్వాల్సిన ఇది లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్లస్ బి జీరో అయితే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు జీరో అవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ అదర్ వాల్యూ అయితే చాలు. ఓకేనా. సో దీస్ ఆర్ ఐడెంటిటీస్. సో ఫ్రమ్ దీస్ ఐడెంటిటీస్ we will derive some algebraic formulas. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఎలాంటివో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కనుక ఏ ఇచ్చాడు అనుకోండి. సో మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న ఐడెంటిటీస్ యూజ్ చేసి డైరెక్ట్గా నేను ఏం చెప్పచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అనేది ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ టూ అవుతుంది. అలానే ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అనేది ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ అవుతుంది. అండ్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అనేది ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ అండర్ రూట్ అవుతుంది. ఓకే, అలానే ఫర్ సపోజ్ నాకు ఎగ్జామ్లో ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చాడు అనుకోండి ఏ అని, అప్పుడు ఏమవుతాయి నాకు వాల్యూస్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ టూ అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ వన్ బై ఎక్స్ క్యూబ్ అనేది ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ అవుతుంది. అండ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అనేది ఏ స్క్వేర్ ప్లస్ ఫోర్ అవుతుంది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనకి చిన్న వాల్యూస్ నుంచి హయ్యర్ పవర్స్ అడుగుతున్నాడు. సపోజ్ అలానే మీకు రేపొద్దున్న ఫర్ సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాడిచ్చాడు. ఓకే, లైక్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కనుక ఏ ఇచ్చి మీకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎంత వస్తుందమ్మా ఆన్సరు, ఏ ప్లస్ టూ అండర్ రూట్. అలా కాకుండా ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ అడిగాడు అనుకోండి, ఏ మైనస్ టూ అండర్ రూట్. డైరెక్ట్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ అంతేకాకుండా సెకండ్ మోడల్, ఇంకో మోడల్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు వన్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా నేను ఏం చెప్పొచ్చు, ఎక్స్ క్యూబ్ అనేది మైనస్ వన్. సపోజ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ అనేది మైనస్ వన్ అనుకోండి, నేను ఏం చెప్పొచ్చు, ఎక్స్ క్యూబ్ అనేది ప్లస్ వన్. అలా కాకుండా ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ అనుకోండి, నేను ఏం చెప్పొచ్చు, ఖచ్చితంగా ఎక్స్ ఈక్వల్ టు వన్. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ టూ అయితే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఖచ్చితంగా మైనస్ వన్. ఓకే, అలానే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ రూట్ త్రీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం ఎక్స్ పవర్ సిక్స్ ఏం చెప్పొచ్చు, మైనస్ వన్. ఇవన్నీ కూడాను డైరెక్ట్ ఫార్ములాస్. ఇవి గుర్తుపెట్టుకున్నారనుకోండి, రేపు పొద్దున ఎగ్జామ్లో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు రూట్ త్రీ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 30 ప్లస్ ఎక్స్ పవర్ 36 ప్లస్ ఎక్స్ పవర్ 30 సారీ ఎక్స్ పవర్ 30 38 6 48 కదా, 49 ఎక్స్ పవర్ 49 ప్లస్ ఎక్స్ పవర్ 41 అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఈ వాల్యూ ఎంత అని అడుగుతాడు, చెప్పండి. మీరు ఆన్సర్లో ట్రై చేయండి, ఒకసారి కమెంట్స్లో చెప్పండి. మీరు ఎవరైనా ఈ క్వశ్చన్ చేయగలిగితే ఎక్స్ పవర్ 30 ప్లస్ ఎక్స్ పవర్ 36 ప్లస్ ఎక్స్ పవర్ 49 ప్లస్ ఎక్స్ పవర్ 41 ఎవరైనా చేయగలిగితే ట్రై చేయండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ తర్వాత మీకు హయ్యర్ పవర్స్ నుంచి లోవర్ పవర్స్, ఇవి కూడా ఈ మధ్యన ఎక్కువగా అడుగుతా ఉన్నాడు, అవునా కదా. ఓకే, అలాంటి వాటికి ఏం చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు మీకు ఎక్స్ పవర్ 8 ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ 8 ఇచ్చాడు. ఓకే, సో దీని నుంచి మీరు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఎక్స్ పవర్, దీన్ని ఎలా రాసుకోవాలి, ఎక్స్ పవర్ 4 ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 2. అలానే మళ్ళీ ఎక్స్ పవర్ 4 ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ 4 ఎలా రాసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎలా రాసుకోవాలి, ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2. అట్లా మీరు మొత్తం ఒక్కొక్క స్టెప్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ చేసుకోవాలి. అలానే ఎక్స్ పవర్ 7 ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ 7 అయినా, ఎక్స్ పవర్ 6 ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ 6 అయినా, ఎక్స్ పవర్ 4 మైనస్ వన్ బై ఎక్స్ పవర్ 4 అయినా ఇట్లానే చేయాలి. ఇవన్నీ కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం, జస్ట్ ఒక ఐడియా అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సో మనం ఇంకొక ఇది చెప్పుకున్నాం డైరెక్ట్గా,
మన నోట్స్లోని. ఏంటో చెప్పాం. ఎప్పుడైనా మీకు ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 వాల్యూ ఇచ్చాడు అనుకోండి. సో డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే వాటి యొక్క యూనిట్ డిజిటే డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూస్ అవుతాయి. సపోజ్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 5 6726 అన్నాడు అనుకోండి, దాని యూనిట్ డిజిట్ ఏంటి 6. సో ఖచ్చితంగా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎంత అయిపోతుంది 6. అట్లా మనం ఇదొక డిరైవ్ చేసాం, అవునా కదా. సో ఇది ఒకటి చూసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్. నెక్స్ట్ ఈజ్ పవర్స్ అండ్ సర్ట్స్. ఇది కూడా చాలా మందికి కొంత ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో జస్ట్ మనం కొంచెం తెలుసుకుందాం. పవర్స్లో మీరు జనరల్గా తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, అండ్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. అలానే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఇంకోటి ఏంటమ్మా, ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎన్, దెన్ డెఫినెట్లీ ఎం ఈక్వల్ టు ఎన్. అలానే ఏ పవర్ ఎం ఈక్వల్ టు బి పవర్ ఎం, దెన్ ఏ ఈక్వల్ టు బి. అంటే బేస్ ఈక్వల్స్ అయితే పవర్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి, లేదా పవర్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా బేసెస్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఇది పవర్స్కి సంబంధించింది. అలానే సర్ట్స్లో కూడా సేమ్ రూట్ ఎక్స్, ఇవి కూడా సర్ట్స్లోని బేసిక్గా మనం అంతా పవర్స్ ఐడియా ఉంటే అలానే చేసేవచ్చు. ఏంటమ్మా, సేమ్ సపోజ్ mth రూట్ ఆఫ్ ఎక్స్, సేమ్ దీన్నే రూట్స్లో చెప్పుకుంటాం సర్ట్స్ అంటే. జస్ట్ nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ nth రూట్ ఆఫ్ బి ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏబి, nth రూట్ ఆఫ్ ఏ బై nth రూట్ ఆఫ్ బి ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏ బై బి, nth రూట్ ఆఫ్ mth రూట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు mnth రూట్ ఆఫ్ ఏ. సో జస్ట్ సింపుల్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ మీకు రేషనల్ ఫ్యాక్టర్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రేషనల్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇట్స్ అ ప్రొడక్ట్ ఆఫ్ టూ సర్డ్స్. బేసిక్గా సర్డ్ అనేది ఇర్రేషనల్ నెంబర్. సో ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్ వస్తే దాన్ని మనం అప్పుడు ఆ టూ సర్డ్స్ని ఏమంటాం, రేషనల్ టు ఈచ్ అదర్ అంటాం. సో రూట్ ఏకి రేషనల్ అనేది రూట్ ఏ అవుతుంది, 1/√a అవుతుంది. రూట్ ఏ ప్లస్ రూట్ బికి ఏమో రూట్ ఏ మైనస్ రూట్ బి, రూట్ ఏ మైనస్ రూట్ బికి ఏమో రూట్ ఏ ప్లస్ రూట్ బి. అండ్ అలానే క్యూబ్ రూట్ ఏ ప్లస్ క్యూబ్ రూట్ బికి క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏబి ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. అలానే క్యూబ్ రూట్ ఆఫ్ ఏ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ బికి క్యూబ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏబి ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ బి స్క్వేర్. అలానే ఫర్ సపోజ్ ఏ ప్లస్ 1 అండ్ ఏ అంటే ఏంటి, 2 కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ కనుక ఉంటే వాటి యొక్క రేషనల్ ఫ్యాక్టర్ అవి రేషనల్ మాత్రమే అవ్వవు, అవి ఏమవుతాయి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా అవుతాయి. అంటే సపోజ్ √3 ప్లస్ √2కి √3 మైనస్ √2 అనేది రేషనల్ ఫ్యాక్టర్ మాత్రమే కాకుండా ఇట్ ఈస్ ఎ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ టు √3 ప్లస్ √2 అనమాట. ఓకే, సో దాంతో పాటుగా మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ టు ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ సర్డ్. ఓకే, స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాం. లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్ 10 √10 ప్లస్ 2 రూట్ 21. ఓకే, అంటే సపోజ్ 10 ప్లస్ 2 రూట్ 21కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. ఓకే, సో ఎప్పుడైనా స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు మీకు సర్డ్లో ఏమేమి ఉంటాయంటే రేషనల్ పార్ట్, ఇర్రేషనల్ పార్ట్ ఉంటుంది. ఇది రేషనల్, ఇది ఇర్రేషనల్. సో ఇర్రేషనల్ పార్ట్ ఎలా రాసుకోవాలంటే ఖచ్చితంగా 2 ఇంటూ రూట్ ఓవర్ సంథింగ్ రాయాలి, అండ్ రేషనల్ పార్ట్ ఇలానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవాలంటే ఫర్ సపోజ్ ఇది ఎక్స్ ఇంటూ వైగా రాసుకుంటే ఈ రేషనల్ పార్ట్ అనేది దాని యొక్క సమ్ ఎక్స్ ప్లస్ వై ఫార్మేట్లో ఉండాలి. సో ఇప్పుడు ఏముంది ఇక్కడ 21 ఉంది. 21 ఎలా రాయొచ్చు నేను, 7 ఇంటూ 3గా రాసుకుంటే 21, అలానే 7 ప్లస్ 3 రాస్తే 10. కాబట్టి దీని యొక్క టోటల్ స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అవుతుంది అనమాట. ఓకే, అంటే √7 ప్లస్ √3. అలానే ఫర్ సపోజ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది 11 ప్లస్, ఓకే 11 ప్లస్ 4√7 దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. అది నా క్వశ్చన్. ఏం చేయాలి, మీరు ఖచ్చితంగా రేషనల్ పార్ట్ని చూడాలి. రేషనల్ పార్ట్లో ఖచ్చితంగా 2 ఇంటూ రూట్ ఓవర్ ఉండాలి. ఎంత ఉన్నా మిగతాది రూట్లో పంపించలేడు, 4 ఇంటూ √7 కదా. సో 2 ఇంటే ఉండాలి, కాబట్టి ఒక 2 లోపల పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ లోపలికి 2 వెళ్ళిపోతే 2 స్క్వేర్ అవుతుంది, అంతేనా. అంటే 4 ఇంటూ 7 28. సో ఇప్పుడు చూడండి, సో 28 యొక్క ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అంటే ఆ ఫ్యాక్టర్స్ రెండు కలిపితే 11 రావాలి. సో 7 ఇంటూ 4 28, 7 ప్లస్ 4 11. సో కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది, √7 ప్లస్ √4 ఆర్ √7 ప్లస్ 2 అనమాట. ఓకే, ఇలా మనం స్క్వేర్ రూట్ అనేది చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీటితో పాటుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ ది సర్డ్స్. ఓకే, సమ్ ఆఫ్ ది సర్డ్స్. ఎప్పుడైనా మీకు 2 సర్డ్స్ √a ప్లస్ √b, √c ప్లస్ √d, √e ప్లస్ √f ఇట్లా ఇచ్చాడు అనుకోండి కొన్ని సర్డ్స్, ఏది పెద్దది ఏది చిన్నది ఎట్లా చెప్తాం అంటే దానికి ఒక కండిషన్ ఉండాలి.
ఖచ్చితంగా ఫర్ సపోజ్ ఏ ప్లస్ బి సి ప్లస్ డి ఈ ప్లస్ ఈఎఫ్ అనేవి ఈక్వల్ అయితే అప్పుడు బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఏబిసిడిఈఎఫ్ ఈ ప్రొడక్ట్స్లో ఏది పెద్దగా ఉంటే ఆ సర్డ్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 5 + 12 7, 6 + 11 7, 7 + 10 7. కాబట్టి వీటిలో ఏ సర్డ్ పెద్దది అంటే 5 × 12 60, 6 × 11 66, 7 × 10 70. సో ఏ ప్రొడక్ట్ పెద్దదో దానికి కరస్పాండింగ్గా ఉన్న సర్డ్ అనేది అతి పెద్ద సర్డ్. ఏ ప్రొడక్ట్ చిన్నగా ఉందో దానికి కరస్పాండింగ్గా ఉన్న సర్డ్ అన్నిటికన్నా లీయెస్ట్ సర్డ్. అలానే డిఫరెన్స్లో కూడా రూట్ ఏ మైనస్ బి, రూట్ సి మైనస్ డి, రూట్ ఈ మైనస్ రూట్ ఎఫ్ అనేవి 3 సర్డ్స్ అయితే వాటి యొక్క డిఫరెన్సెస్ కనుక ఈక్వల్గా ఉంటే ఎక్కడైతే ప్రొడక్ట్ ఎక్కువగా ఉంటుందో దానికి కరస్పాండింగ్గా ఉన్న సర్డ్ లీయెస్ట్ సర్డ్ అవుతుంది. డిఫరెన్సెస్కి ఆపోజిట్ అనమాట. ఓకే, ఎక్కడైతే ప్రొడక్ట్ తక్కువ ఉంటుందో దానికి కరస్పాండింగ్గా ఉన్న సర్డ్ హైయెస్ట్ సర్డ్ అవుతుంది. నెక్స్ట్ వీటితో పాటుగా మీరు మనకి ఆర్డర్ ఆఫ్ ది పవర్స్, ఆర్డర్ ఆఫ్ ది సర్డ్స్ అని ఒకటి ఉంటుంది. అది మనం ప్రొసీజర్ చెప్పాం. జస్ట్ ఎలాంటి గురించి వస్తాయంటే 2 పవర్ 30 పెద్దదా, 3 పవర్ 20 పెద్దదా, 4 పవర్ 10 పెద్దదా, వీటిలో ఏది పెద్దది, లేకపోతే ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి ఇలా అంటాడు. లేకపోతే క్యూబ్ రూట్ ఆఫ్ 12 పెద్దదా, 4th రూట్ ఆఫ్ 10 పెద్దదా, 6th రూట్ ఆఫ్ 15 పెద్దదా, ఇట్లా అడుగుతూ ఉంటాడు. సో వీటన్నిటికీ మనం ఒక ప్రొసీజర్ చెప్పాం, అట్లా చేసుకోండి. అది కూడా మీకు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే, సో అంతేకాకుండా నెక్స్ట్ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ సర్డ్స్ దట్ ఈస్ ఆల్సో హ్యాస్ టు బి సీన్ రివైజ్డ్. ఓకే, అది కూడా మీరు రివైజ్ చేసుకోవాలి. ఏంటో చూద్దాం. సో బేసిక్గా y ఈక్వల్ టు సమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ ఇట్లా ఉంటాయి, ఇన్ఫినిటీ టైమ్స్. అండ్ దిస్ లోపల ఉన్న ఎక్స్ వాల్యూ అనేది ప్రొడక్ట్ ఆఫ్ 2 నేచురల్ నెంబర్స్ ఉంటే దెన్ దిస్ టోటల్ వాల్యూ y ఈక్వల్ టు n+1. అంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ 2 నేచురల్ నెంబర్స్లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో అది. సపోజ్ x నాట్ ఈక్వల్ టు n × n+1 అయితే y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4x + 1 అండర్ రూట్ +1/2. ఇది ప్రూఫ్ కూడా ఆల్రెడీ మన క్లాస్ నోట్స్లో చెప్పాం. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్లస్ ఉంటే, అలా కాకుండా మనకి మైనస్ ఉందనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, మైనస్ ఉందనుకోండి. మైనస్ ఉంటే ఏం చేస్తాం, x ఈక్వల్ టు n × n+1 అయితే ఈ రెండిట్లో చిన్న నెంబరే ఆన్సర్ అవుతుంది, y ఈక్వల్ టు n అవుతుంది. అలా కాకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ 4x + 1 -1/8 ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ప్రూఫ్ చెప్పుకున్నాం, బట్ ప్రూఫ్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ అలా కాకుండా ఒకసారి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఒకసారి ప్లస్ మైనస్ ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4x -3 +1/2. అదే క్వశ్చన్ ఇప్పుడు మైనస్తో స్టార్ట్ అయింది, ఇక్కడ ప్లస్తో స్టార్ట్ అయింది కదా, ఇక్కడ మైనస్తో స్టార్ట్ అయితే ఇక్కడ -1/2 వస్తుంది. ఇది బేసిక్గా మనకి టైర్ 2కి ఇంపార్టెంట్, టైర్ 1కి అంతగా ఇవ్వడు. అలా కాకుండా ప్రొడక్ట్ అనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనుకోండి, దెన్ ఆ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అవుతుంది, ఎక్స్కే ఈక్వల్ అవుతుంది. అలా కాకుండా ఇన్ఫినిట్ టైమ్స్ కాకుండా ఓన్లీ n టైమ్స్ అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం ఫార్ములా డైరెక్ట్గా x పవర్ 1 - 1/2 హోల్ పవర్ n. ఎన్ని టైమ్స్ ఉంటుందో అక్కడ n వాల్యూ అనేది వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఒకటి చెప్పాం. ఎప్పుడైనా సమ్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ a మైనస్ రూట్ b అండ్ y ఈక్వల్ టు రూట్ a మైనస్ రూట్ b బై రూట్ a ప్లస్ రూట్ b అయితే దెన్ ఖచ్చితంగా ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది, xy ఈక్వల్ టు 1. సో ఎప్పుడైనా xy ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, 1/1 ప్లస్ x పవర్ n ప్లస్ 1/1 ప్లస్ y పవర్ n ఈక్వల్ టు 1 అవుతుంది. అలానే ఈ రెండు కలిపితే x ప్లస్ y ఎంత అవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ b బై a మైనస్ b. అలానే x మైనస్ y ఏమవుతుంది, 4 రూట్ ఆఫ్ ab బై a మైనస్ b. వీటికి ప్రూఫ్స్ ఉన్నాయి కానీ మనం క్లాస్లో చెప్పుకున్నాం, బట్ నో నీడ్ ఆఫ్ ప్రూఫ్స్, జస్ట్ గుర్తుపెట్టుకోండి రివిజన్ కాబట్టి. అయితే ఇలాంటిది ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తాడో ఒకసారి నేను జస్ట్ చెప్తాను చూడండి. సపోజ్ x ఈక్వల్ టు రూట్ ఓవర్ 73 ప్లస్ రూట్ ఓవర్ 56 బై రూట్ 73 మైనస్ రూట్ 56 అండ్ y ఈక్వల్ టు రూట్ 73 మైనస్ రూట్ 56 బై రూట్ 73 ప్లస్ రూట్ 56. దెన్ ఫైండ్ 1/1 ప్లస్ x పవర్ 5 ప్లస్ 1/1 ప్లస్ y పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇది మనకి ఈ ఫార్ములా తెలిసిన ఏ పర్సన్ కూడాను వెంటనే పెట్టకుండా ఉండడు. మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఇది ఎలా ఉన్నది, రూట్ a ప్లస్ రూట్ b బై రూట్ a మైనస్ రూట్ b, y ఏమో రూట్ a మైనస్ రూట్ b బై రూట్ a ప్లస్ రూట్ b. సో x ఇంటూ y ఎంత, 1. x ఇంటూ y 1 అయ్యింది అంటే 1/1 ప్లస్ x పవర్ n, n ప్లేస్లోని ఏదైనా ఉంది అంటే ఒక నేచురల్ నెంబర్ ఉంటే 1/1 ప్లస్ x పవర్ n ప్లస్ 1/1 ప్లస్ y పవర్ n ఎప్పుడు కూడా ఎంత అవుతుంది, 1 అవుతుంది.
సో కాబట్టి యూజింగ్ దిస్ ఫార్ములా మీరు ఫాస్ట్గా చేయొచ్చు. ఇలాంటిది ఆల్రెడీ ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా ఫాస్ట్గా పెట్టేస్తారు. సో ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ డెఫినెట్గా ఇలాంటి ఫార్ములాస్ అన్ని కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఇన్ ఆల్జీబ్రా, and with this I'll conclude this session, and I hope all of you are enjoying these sessions very much. Thank you for listening, and if you have any friends who are appearing for these competitive exams, please share these videos to them. Thank you for listening. Take care all of you. Jai Hind.